తెలంగాణకు రేవంత్ రెడ్డి ఓ శనిలా పట్టి పీడిస్తున్నారని అన్నారు మాజీ మంత్రి బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవన్ రెడ్డి. రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ పాలన రావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. తొలి నుంచి రేవంత్ రెడ్డి సీమాంధ్ర నేతల చేతుల్లో కీలు బొమ్మలా ఉన్నారన్నారు. టీడీపీతో కలిసి ఓటుకు నోటును తెరపైకి తెచ్చిందే రేవంత్ రెడ్డి అని మండిపడ్డారు జీవన్ రెడ్డి. ప్రజలు కోరుతున్న మార్పు మేము కోరే మార్పు కాదు. ఇది ప్రజలు ఏదైతుందో ఈ రేవంత్ రెడ్డి పాలన పోవాలి, కేసీఆర్ గారి పాలన రావాలని ప్రజలు నానుడు వచ్చింది. రేవంత్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని పట్టిన శని పీడ విరగడ కావాలని కోరిన చెప్పంటున్నాను. కేసీఆర్ గారి నోటంటే గాని, మా నాయకులు ఎవరి నోటంటే గాని భౌతికంగా రేవంత్ రెడ్డి కీడు కోరలే. ప్రజాస్వామ్యయుక్తంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలని కోరుకోవాలి. ఇదే ముఖ్యమంత్రి నువ్వు గురి తీస్తావే ఊరి నువ్వు ఆంధ్ర తొత్తుగా పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి తోడ్పడే విధంగా చెప్పంటున్నాను. ఇంతకంటే కూడా రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో సీమాంధ్ర నాయకుల చేతిలో ఏదైతుందో ఆయన ఒక కీలు బొమ్మ అని చెప్పంటున్నాను. ఇదే వేం నరేంద్ర రెడ్డి ఎమ్మెల్సీగా ఎంపిక చేయాలని చెప్పని ఓటుకు నోటు తెర మీద పట్టుకొచ్చింది ఇలా ఇదే రేవంత్ రెడ్డి అని చెప్పంటున్నాను.